హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే కావ్య రాజ్‌కి భోజనం తీసుకొని జ జైలుకి వెళ్తుంది. వెళ్ళి స్టేషన్‌లో తనకి భోజనం పెట్టి రాజ్‌తో మాట్లాడి తనను ఓదార్చి వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే కోర్ట్‌లో రాజ్ తరపున లాయరు హంతకుడు యూజ్ చేసిన వెపన్ దొరికింది అని చెప్పి అప్పు, కావ్యలు తెచ్చిన రాడ్‌ని చూపించి వేలిముద్రలు చెక్ చేసుకోండి అని ఆ వెపన్‌ని జడ్జి గారికి అందజేస్తారు. అది పరిశీలించిన జడ్జి గారు రాజు వేలిముద్రలతో రాడ్ మీద ఉన్న వేలిముద్రలు సరిపోయాయి అని చెప్పి చెప్తారు. అందుకు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అంతలో అనామిక తరపున లాయర్ వచ్చి, "చూసారా జడ్జి గారు, రాజే హంతకుడు. ఒప్పుకో అని చెప్పి రాజుని గట్టిగా వాదిస్తాడు. అంతలో డిఫెన్స్ లాయర్ వచ్చి, "నా క్లయింట్‌ని బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నారా" అని చెప్పి అంటారు. తరువాత జడ్జి గారు జరిగినదంతా చెప్పండి అని చెప్పి రాజుని అడిగితే రాజు అంతా చెప్తారు. తరువాత నేను ఆ రాడ్‌తో తరిమానే తప్ప కొట్టలేదు అని చెప్పి రాజు జడ్జి గారితో చెప్తాడు. అంతలో డిఫెన్స్ లాయరు రుజువు చేయటానికి ఒకరోజు గడువు అడుగుతారు. దానికి జడ్జి ఒప్పుకొని కేసుని రేపటికి వాయిదా వేస్తారు. కానీ ఇంట్లో రుద్రాని, ధాన్యలక్ష్మిలు మరలా సీన్ క్రియేట్ చేస్తారు. రాజుని ఇంకా ఎక్కువగా ఇరికించావు అని చెప్పి అప్పు మీద నిందలు వేస్తారు. అందుకు స్వప్న, కావ్య రుద్రాణికి కాస్త గడ్డి పెట్టగానే నోరు మూసుకుంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజుకి శిక్ష పడుతుందా? లేక అప్పు, కావ్యలు కలిసి ప్రూఫ్‌ని సంపాదిస్తారా? సాక్ష్యాలు సంపాదిస్తారా? తీసుకొస్తారా? లేదా? అనేది రేపు చూద్దాము. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పటి వరకు వెయిట్ చేయండి. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.